నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను జొన్న ఉత్తప్పం చేయడం చూపిస్తాను. చానా రోజులకు మళ్ళా వీడియో పెడుతున్నా కదా! ఒక మంచి వీడియోతోని మీ ముందుకొచ్చిన. ఈ జొన్న ఉత్తప్పం అయితే టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఎలాంటి పప్పులు నానబెట్టకపోయినా అప్పటికప్పుడు చేసుకునే టేస్ట్ అండ్ హెల్తీ జొన్న ఉత్తప్పము ఈజీగా ఎట్లా చేయాలనో చూపిస్తాను. మీకు జొన్న రొట్టె చేయరాకపోయినా, చేయాలన్న టైం లేకపోయినా ఈ జొన్న ఉత్తప్పం చేసుకోండి, సూపర్ ఉంటుంది. ముందుగా ఒక కప్పు జొన్న పిండిని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అదే కప్పుతోని ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను నేనిక్కడ. మీరు గోధుమ రవ్వ బదులుగా సన్న రవ్వ ఉంటది కదా! ఉప్మా రవ్వ అదైనా వేసుకోవచ్చు. గోధుమ రవ్వ కొంచెం హెల్తీ కాబట్టి నేను గోధుమ రవ్వ వేస్తున్నాను. అదే కప్పుతోని ఒక కప్పు పెరుగు గూడా వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగుంటేనే టేస్ట్ బావుంటాయి ఈ ఉత్తప్పలు. ఇందులోనే కొంచెం ఉప్పు గూడా వేసి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పిండి అనేది ఇట్లా ఉండాలి. మరి గట్టిగుండొద్దు, ఎక్కువ లూజుగుండొద్దు. ఇట్లా ఉంటే కరెక్ట్‌గా సరిపోతది. ఈ పిండి రుబ్బిన తర్వాత మనం ఒక అర్ధగంట సేపు నానబెట్టైనా వేసుకోవచ్చు. టైం లేదనుకుంటే అప్పుడప్పుడైనా వేసుకోవచ్చు. నేనొక 10 నిమిషాలు ఆగి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టిన. ప్యాన్ మరీ వేడి కావద్దు, ఎక్కువ చల్లగుండొద్దు. మామూలుగా ఉండాలి వేడి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత పిండి వేసి మనం ఎక్కువ ప్రెస్ చేయొద్దు, రుద్దొద్దనమాట. మాత్రం ఇట్లా అనేసి పైనంగా నేనిక్కడ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు వేయకున్నా బావుంటది. పచ్చిమిర్చి ముక్కలు గూడా వేసుకోవచ్చు. నేనిక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు. ఓన్లీ ఉల్లిపాయలే వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇష్టం కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. నేనిక్కడ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగంత కొత్తిమీర గూడా వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైనంగా అక్కడక్కడ నూనె చుక్కలు వేయాలి. ఎక్కువ ఏమి వేయొద్దు. చుక్కలు చుక్కల్లాగా వేసేసి మంచిగా మూత పెట్టి మంట మీడియంగా పెట్టాలి. మరి పెద్దగా పెట్టొద్దు, చిన్నగా పెట్టొద్దు. మీడియంగా పెట్టి ఒక పక్క మంచిగా కాలనివ్వాలి. ఒక పక్క మంచిగా కాలిన తర్వాత మళ్ళా రెండో పక్క కూడా తిప్పి వేసుకుంటే మంచిగా కాలుతది. బావుంటదనమాట. చూడండి ఇట్లా ఒక పక్క మంచిగా కాలాలి. మీదంగా పిండి తడి అనేది ఉండొద్దనమాట. మొత్తం ఆరిపోయినట్టు ఉండాలి. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకొని మళ్ళా మూత పెట్టి 2 సైడ్‌ల మంచిగా ఉడకనివ్వాలి పిండి. ఇట్లా పెడితేనే మంచిగా ఉడుకుతది. లోపల దాకా పిండి ఉడికి టేస్ట్ చాలా బావుంటది. 2 సైడ్‌లు ఇట్లా ఉడికిన తర్వాత ఆ సైడ్ గూడా మనకి మంచిగా ఉడికిందా లేదో తిప్పేసుకుంటే తెలుస్తది. చూడండి ఇప్పుడు తిప్పేస్తే ఎంత మంచిగా కాలిందో ఇట్లా కాలాలనమాట. దీనిపైనంగా కొన్ని పల్లీలు గూడా వేసుకుంటే బావుంటది. అట్లా గూడా చాలా బావుంటది. మీకు పల్లీలు గూడా ఇష్టం ఉంటే అవి గూడా వేసుకోవచ్చు. మంచిగా 2 పక్కల కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇవి ఒకదాని పైన ఒకటి పెడితే మెత్తగా ఉంటాయి. విడివిడిగా పెడితే కొంచెం గట్టిగా అయితాయి. ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోవచ్చు. మిగతా పిండి కూడా ఇట్లనే వేసుకోవాలి. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికి తెలిసిందే. కానీ ఆ జొన్న రొట్టె చేయాలన్నా గానీ కొందరికి చేయరాదు. కొందరికి చేయాలన్నా గానీ టైం ఉండదు. ఇట్లాంటివి చేసుకుంటే చాలా బావుంటది. ఇక్కడ నేను పచ్చ జొన్నలు మంచిగా కడిగి ఆరబోసి పిండి పట్టించుకొని పెట్టుకుంటా. అదే పిండిని వాడుతున్నానిక్కడ. మీకు రెడీమేడ్ పిండైనా దొరుకుతది. లేదా జొన్నలు పట్టించుకొనైనా చేసుకోవచ్చు. మనం ఒక్కసారి పిండి పట్టించుకొని పెట్టుకుంటే పిండిని మనం రొట్టెలు చేసుకోవచ్చు. దోశల్లాగా పోసుకోవచ్చు. అట్లు పోసుకోవచ్చు. ఇట్లాంటి ఉత్తప్పం చేసుకోవచ్చు. జొన్నలు చాలా మంచివి హెల్త్‌కి. ఈ ఉత్తప్పం మనం టిఫిన్‌కి చేసుకోవచ్చు. నైట్ డిన్నర్ గూడా చేసుకోవచ్చు. నేను తీసుకున్న పిండికైతే ఈ సైజు వేసుకుంటే ఒక 4 వచ్చినాయి. మీరు ఎక్కువ కావాలనుకుంటే మీరు కప్పు కొలతలో ఎక్కువ పెట్టుకోండి. నేను ఒక్కొక్క కప్పు తీసుకున్నా గదా! చూస్తుర్రు గదా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గదా! దీనికోసం నేనైతే కొబ్బరి చట్నీ చేసినాను. ఈ కొబ్బరి చట్నీకి, ఈ ఉత్తప్పంకైతే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు గూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను అనడం కన్నా చేసినాక మీరే అంటారు బావుందని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే మంజుల జై ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.